హాయ్ అండి, వెల్కమ్ టు సత్య కిచెన్. మీరు స్పెషల్గా స్వీట్ రెడీ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ గోధుమ కేసరి అప్పటికప్పుడు ప్రసాదం రెడీ చేసుకోవాలన్నా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ ప్రసాదం చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఈ ప్రసాదాన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేనైతే మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. అందులోకి 1 కప్పు బెల్లం తురుము, అరకప్పు పంచదార తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మరిగించుకొని సిరప్ రెడీ చేసుకుంటున్నాను. మీకు పంచదార నచ్చకపోతే ఈ పంచదార ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువగా తినేవారు, బెల్లం ఎక్కువగా ఇష్టపడేవారు ఇందులోకి ఈ స్వీట్లోకి బెల్లం అయితేనే ఎక్కువ బాగుంటుందండి. ఈ స్వీట్లోకి మందంగా ఉన్న కళాయి తీసుకొని 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. కప్పు నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు దోరగా వేయించుకోవాలండి. మీకు నచ్చినట్టయితే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ వేరే రకాలైన వేసుకోవచ్చు. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1 కప్పు గోధుమ తీసుకుంటున్నాను. ఈ నెయ్యిలోనే వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. వీడియోలో చూపించిన విధంగా 1 కప్పు గోధుమ తీసుకున్నాను కదా, 4 కప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. హాట్ వాటర్ పోసుకోవాలండి. ఇందులోకి చల్లటి నీళ్ళు అస్సలు పోయకూడదు. ఇలా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుతూ అడుగంటుకోకుండా ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే కేసరి అనేది చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇలా అవుతేనే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నట్టు, లేకపోతే అక్కడక్కడ పలుకులు ఉంటాయండి. ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా మనకి అడుగంటకుండా ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఇలా మగ్గితేనే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని కూడా ఈ కేసరిలో వేసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం పచ్చికర్పూరం వేసుకుంటున్నాను. ఈ పచ్చికర్పూరం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి పచ్చికర్పూరం వేస్తే. ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఈ పాకమంతా ఈ కేసరిలో దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మళ్ళీ ఈ బెల్లం పాకం ఈ కేసరిలో మొత్తం అంతా కలిసిపోయేంత వరకు దగ్గరుండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అప్పుడైతేనే మనకి కేసరి అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని ఈ విధంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కేసరి 4 రోజుల వరకు, కనీసం 3 రోజుల వరకు అయినా సరే నిల్వ ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు ఈ కేసరిని. ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా కేసరి అనేది రెడీ అయినట్టేనమాట. ఇలా కుక్ చేసుకుంటే మనకు చల్లారిన తర్వాత సరే గట్టిపడదు ఈ కేసరి. ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.